ఆవిర్భావ వేడుకలకు సన్నాహాలు ఘనంగా నిర్వహించేందుకు సర్కార్ ఏర్పాట్లు. ఏపీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ. రేపు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదల. నేడు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో టీడీపీ సమావేశం. కౌంటింగ్ రోజు వ్యవహరించాల్సిన విధానంపై దిశానిర్దేశం. ఏసీబీ వలలో రంగారెడ్డి ఇరిగేషన్ అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడిన 4 ఉద్యోగులు. హన్మకొండ రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు. బూజు పట్టిన మాంసం, పాడైపోయిన ఆహారం గుర్తింపు. నిజామాబాద్ జిల్లా సివిల్ సప్లై అధికారి సస్పెన్షన్. ధాన్యం కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణ. నిజామాబాద్ జిల్లాలో దారుణం. 3 ఏళ్ల చిన్నారి గొంతు నులిమి హత్య చేసిన తండ్రి. కొండగట్టుపై హనుమాన్ జయంతి ఉత్సవాలు. భారీగా తరలి వస్తున్న భక్తులు. బెంగళూరు ఎయిర్పోర్టులో ప్రజ్వల్ రేవణ్ణ అరెస్ట్. ఫ్లైట్ దిగగానే అదుపులోకి తీసుకున్న సిట్ బృందం. రేపు చివరి దశ లోక్సభ ఎన్నికలు. 7 రాష్ట్రాల్లో 57 స్థానాలకు పోలింగ్. యమునా నది నుంచి నీటి విడుదల నిలిపివేసిన హర్యానా. తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ఢిల్లీ. అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు షాక్. హుష్ మనీ క్రిమినల్ కేసులో దోషిగా తేల్చిన కోర్టు.